మూడోది, పరిశుద్ధాత్మతో మాట్లాడు. పరిశుద్ధాత్మతో నువ్వు కమ్యూనికేషన్ రైట్ ఉంటే నీ పని చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే తండ్రి తలంపులు ఎరిగి ఉన్న ఆత్మ, నీ ఆత్మతో కమ్యూనికేషన్ ఫాస్ట్ ఉంటే ఆ విషయాలన్నీ నీకు తెలియజేస్తాడంట. మరలా మనం ఉన్న స్థితిలో నుండి ఉచ్చరంప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మన బలహీనతల విషయమై, మన బలహీనతలందు పరిశుద్ధాత్ముడు తానే మన నిమిత్తమై తండ్రి దగ్గర మొరపెడుతున్నాడంట. ఈజ్ టాకింగ్ టు ద ఫాదర్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ సహాయం లేక ఈ భూమిపైన మనం బ్రతకలేము. వన్ వర్డ్ పీరియడ్. పరిశుద్ధాత్మను గ్రహించకుండా, పరిశుద్ధాత్మను అంగీకరించకుండా నువ్వు ఈ భూమిపైన బ్రతకలేవు, పరలోక రాజ్యము చేరలేవు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది నువ్వు రక్షించబడిన దినమున. నమ్మి బాప్తిసం పొందు రక్షణ అనుగ్రహించబడుతుంది. కానీ ఆ రక్షణ జీవితాన్ని కొనసాగించి క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన సంఘముగా నువ్వు ఉండాలంటే నీకు పరిశుద్ధాత్ముడు కావాలి. అందుకని యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు చూస్తాం. 10 కన్యకలు, 10 మంది బుద్ధి, 10 మంది జీవితాలు మంచివే, 10 మంది దేహాలు మంచివే, 10 మంది సిద్ధపరచబడ్డారు, 10 మంది పెళ్లి కుమారుడు కొరకు వచ్చారు, 10 మంది క్వాలిఫైడ్. కానీ అందులో 5 బుద్ధి అంట, 5 బుద్ధి లేని వాళ్ళంట. వాట్ మేడ్ ద వైజ్ అండ్ అన్వైజ్? వీరి బుడ్డిలో నూనె ఉంది, వీరికి కావాల్సిన నూనె తెచ్చుకున్నారు, వీళ్ళ దగ్గర నూనె చాలే. ఏంటి ఆ నూనె? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా నీకు వెలుగు లేదు. పరిశుద్ధాత్ముడు లేకుండా పిలుపు వచ్చినప్పుడు నువ్వు ముందుకెళ్తానికి లేదు. ఎంతరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని బిడ్డలై ఉంటారు. దేవుని ఆత్మ నడిపించకుండా నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని బిడ్డగా మార్చబడ్డావు, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డావు. కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతా మాత్రమే దేవుని బిడ్డగా, దేవుని స్వభావం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతావు.